సంక్రాంతి పండుగకు 5,000 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఏ రూట్లలో ఇవి నడుస్తాయి, ఛార్జీలు ఎలా ఉంటాయి తదితర ప్రశ్నలపై అధికారులు త్వరలో స్పష్టతనివ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని జిల్లాలతో పాటు ఏపీకి నడిపే సర్వీసులు కూడా వీటిలో ఉంటాయని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. జనవరి మొదటి వారం నుంచి 10 రోజుల పాటు ఈ బస్సులు నడుస్తాయని తెలిపాయి. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు హైదరాబాద్ వాసులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పండుగ రద్దీని తట్టుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి మరిన్ని సర్వీసులను పెంచాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను తరలించేందుకు ఈ సంక్రాంతికి 5,000 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఏపీతో పాటు తెలంగాణ జిల్లాలకు సంక్రాంతికి ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం యథావిధిగా కొనసాగిస్తారు. అయితే తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వరకే 0 టికెట్ పై ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం వర్తిస్తుంది. ఆ తర్వాత టికెట్ కొనాల్సిందే. పండుగకు సంక్రాంతికి వెళ్లేవారు పండుగ తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకునే వరకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా జనవరి మొదటి వారం నుంచి 17 వరకు 10 రోజులు ఈ ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనున్నారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుంచి 2,400 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. జనవరి 9 నుంచి 13 వరకు సంక్రాంతి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని, వీటిలో సాధారణ ఛార్జీలతో ఏపీలోని పలు జిల్లాలకు నడుపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు.